అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కౌశిక్ కిచెన్. ఈరోజు మనం కాకరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం కాకరకాయలు ముక్కలుగా కట్ చేసి స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక పెద్ద సైజు టమోటా, మీడియం సైజు ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 2 లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాల పొడి 2 స్పూన్, కారం 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, నువ్వులు 2 స్పూన్లు, జీడిపప్పులు 2, ఎండు కొబ్బరి 2 స్పూన్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కల నుండి వాటర్ వేరు చేయాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. చేదు పోకూడదు అంటే వాటర్ ఏం పిండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మనకు ఏ క్వాంటిటీలో అయితే కర్రీ కావాలో అంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం, టేస్ట్ తగిన ఉప్పు, కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కాకరకాయ మసాలా కర్రీ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.